నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఇప్పుడు మనం ఆదివారం సాక్షి ఫండేలో ప్రచురింపబడిన నాతి చెరామి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి కథాకళిలో ప్రచురించారండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. నా మిత్రుడు లీలాచరణ్ మందు మానేశాడని నేను అస్సలు నమ్మలేదు. అదే నిజమైతే అది ప్రపంచంలో 8వ వింత అవుతుంది. లీలాచరణ్ భార్య, తల్లిదండ్రులు, స్నేహితులు, వాడితో పరిచయం ఉన్న ఎవరికైనా అది నమ్మలేని నిజమే. లీలాచరణ్ వయసు 77. వాడు అంటున్నానంటే నా వయసుని మీరు ఊహించుకోవచ్చు. నా కోర్స్ స్టూడెంట్గా పరిచయం అయ్యే నాటికే లీలాచరణ్కి ఆల్కహాల్ అలవాటు ఉంది. అప్పుడే కొత్తగా ఆంధ్రాలో ప్రొహిబిషన్ తీసేశారు. ఓసారి మ్యాథ్స్ టీచర్ వాడి నుంచి వాసన వస్తుంటే పట్టుకున్నప్పుడు మాకు ఆ సంగతి తెలిసింది. వాడి తండ్రి విద్యుత్ శాఖలో ఏదో కీలకమైన పోస్టులో ఉండడంతో పై సంపాదన చాలా వచ్చేది. పిల్లల మీద ప్రేమతో ఆయన వాళ్ళు అడిగినంత కాదనకుండా ఇస్తుండేవారు. లీలాచరణ్ తను తాగడమే కాక కంపెనీకి మమ్మల్ని కూడా తన వెంట తీసుకెళ్ళి మా డ్రింక్ ఖర్చు కూడా తనే భరించేవాడు. నేను మా క్లాస్లో చాలామంది మొదటిసారి మందు తాగింది లీలాచరణ్ తోటే. ఆ కారణంగా లీలాచరణ్ మిత్ర బృందం ఓ మందలా ఉండేది. కాలేజీలో కూడా లీలాచరణ్ నా క్లాస్మేట్. వయసు పెరిగే కొద్దీ వాడిలో మందు అలవాటు కూడా పెరగసాగింది. లీలాచరణ్ తాగుడికి పరాకాష్ఠ గురించి చెప్పడానికి 2-3 సంఘటనలను ఉదహరిస్తే చాలు. పెళ్లి రోజున వాడింట్లోంచి మాయమయ్యాడు. మా మిత్ర బృందం రైలు పట్టాల దగ్గర కూర్చుని తాగుతున్నవాడి వెతికి తీసుకొచ్చా. ఒరేయ్, బార్లో ఉంటే నన్ను పట్టుకుంటారని ఇక్కడికి వస్తే ఇక్కడ తగలడ్డారా మిత్రద్రోహుల్లారా, దారిలో వాపోయాడు. ఈ కాలం పెళ్లి కూతుళ్ళైతే వాడికి నాకంటే మందు ముఖ్యమా, ఆ సీసాకి తాళి కట్టమనండి అని కోపంగా అరిచి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ 1970లలోని ఆడపిల్లల పరిస్థితి వేరు. వాడి తాగుబోతుతనాన్ని ఉదహరించదగ్గ రెండో సంఘటన. లీలాచరణ్ ఆ రాత్రి 12:30 ఇంటికి రాలేదని వెతకమని మా ఇంటి వారికి ఫోన్ చేసి నాకు చెప్పమని అతని భార్య చెప్పింది. నేను వెంటనే చెప్పులు తొడుక్కొని వెతకడానికి బయలుదేరాను. వాడు వెళ్ళి అన్ని బార్లకి వెళ్ళాను. ఓ బార్లోని వాళ్ళు చెప్పారు, మీ వాడు చాలా తాగాడండి. ఎంత తాగాడంటే ఒంటి మీద లుంగి ఊడిపోయిందని కూడా చూసుకోకుండా వెళ్ళిపోయాడు. నేను రోడ్లన్నీ తిరుగుతూ ఉంటే ఒంటి మీద కేవలం చొక్కా మాత్రమే ఉన్న అండర్వేర్ కూడా లేని లీలాచరణ్ ఒక చోట లైట్ స్తంభంతో ఏదో మాట్లాడుతూ కనిపించాడు. మరో సంఘటన, స్కూటర్ని నడుపుతూ దాన్ని ఓ లారీ కిందకి పోనించాడు. వాడి అదృష్టం, స్కూటర్ పిప్పి అయింది కానీ వాడికి ఏం కాలేదు. వాడు ఇంటికి శంషాద్ బేగం పాట తుమ్హారీ యాద్ సతాతీ హై అని పాడుతూ చేరుకున్నాడు. అతని భార్య సాధ్వి అనే పదానికి సరైన నిర్వచనం. నాతి చెరామి అనే వాగ్దానానికి వాడు కట్టుబడి లేడు. వాడిని తాగొద్దు అంటే మండిపడతాడని గ్రహించిన ఆవిడ పెళ్ళైన 3వ నెల నుంచి ఆ మాటను మానుకుంది. మిత్రమా, నాకు రమ్మంటే ప్రాణమా లేక నా భార్య అంటే ప్రేమ అన్నది తెలుసుకోలేకపోతున్నాను. ఆ రెండిట్లో ఏది లేకపోయినా జీవించలేను. తాగనప్పుడు ఓసారి నాకు చెప్పాడు. అలాంటి లీలాచరణ్ మందు మానేశాడని, అది నిజమని తెలిసాక నేను వాడి ఇంటికి వెళ్ళాను. నా నుంచి ఎప్పటిలా ఏ సువాసనలు రానందుకు మన్నించి మిత్రమా అన్నాడు నన్ను చూసి. ఓసారి అన్నా గుర్తుందా, నాకు ఆ రెండిట్లో దేని మీద ఎక్కువ ప్రేమో తెలియడం లేదని. ఇప్పుడు తెలిసింది, నా భార్య అంటేనే ప్రేమ. చిన్నగా నిట్టూర్చి చెప్పాడు. నీ తాగుడు ఆమెకి ఇష్టం లేదని ఇంతకాలానికి గ్రహించి మానేశావంటే నేను నమ్మను. డాక్టర్ ఇంకా ఎన్ని రోజులని చెప్పారేంటి నవ్వుతూ అడిగాను. ఆరోగ్యం చెడింది నాకు కాదు, మా ఆవిడికి. తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ సమయంలో నేను తాగిన మత్తులో ఉండడంతో గోల్డెన్ అవర్లో కాక ఆలస్యంగా మర్నాడు మధ్యాహ్నం హాస్పిటల్కి తీసుకెళ్ళబట్టి కాళ్ళు చచ్చుబడ్డాయి. వెంటనే తేవాల్సిందని డాక్టర్ బాగా మందలించాడు. ప్రతి రాత్రి 3 దాటాక ఆవిడని బాత్రూమ్కి తీసుకెళ్ళాలి. మనిషి సహాయం లేకుండా నడవలేదు. కాబట్టి మేలుకొని ఉండాలని మందు మానేశాను. అయ్యో అనకుండా ఉండలేకపోయాను.
దేవదాసు రోమియోలను మించిన ప్రేమ నీది మనస్ఫూర్తిగా చెప్పాను. నాది కాదురా పిచ్చి వెధవ. పార్వతీ జూలియట్లను మించిన ప్రేమ మా ఆవిడది. చాలా కాలం క్రితం ఆవిడికి అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ ప్రతి రాత్రి తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పిన మాత్రని నా మీద ప్రేమతో వేసుకోవడం మానేసింది. ఆ మాత్రలో నిద్రను కలిగించే లక్షణం ఉంది. నేను తాగినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఇంటికి వస్తానో, అసలు వస్తానో రానో, ఆ సమయంలో తను మెలకువగా ఉండాలని దాన్ని వేసుకోవడం మానేసింది. దాంతో డాక్టర్ హెచ్చరించినట్లుగానే ఆవిడకి రోగం ఇంత దూరం వచ్చింది. ఆ సంగతి నాకు చెప్పి ఉంటేనా? నవ్వుతూ చెప్పిన లీలాచరణ్ కళ్ళల్లో తడిని స్పష్టంగా చూశాను. నాతి చెరామి అన్నది కనిపించింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.